హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఆశ్రమంలో బాగి అయితే ఒక రూమ్ లో కూర్చొని ఉంటుంది. ఇక రాజుగారు హాల్లో పిల్లలతో మాట్లాడుతూ ఉంటారు. ఇక అప్పుడే అమరేంద్ర కార్ అయితే వచ్చి ఆశ్రమం ముందు ఆగుతుంది. అందులో నుంచి రాథోడ్ ఇంకా అమర్ అయితే కొన్ని బ్యాగ్స్ తీసుకుని వస్తూ ఉంటారు. ఇక అది చూసి వెంటనే రాజుగారు పరిగెట్టుకుని వెళ్ళి బాగి దగ్గరికి, అమ్మ బాగి, నువ్వు ఇక్కడే ఉండు, కొంచెం సేపు బయటకి రాకు అని అయితే చెప్తూ ఉంటాడు. ఏమైంది రాజుగారు, నన్ను ఎందుకు బయటికి రావద్దంటున్నారు అని అయితే బాగా అడుగుతూ ఉంటుంది. అమరేంద్ర రాథోడ్ ఇద్దరు వచ్చారమ్మా, నువ్వు ఇక్కడే ఉండి నిన్ను చూసేస్తారు అని అయితే రాజుగారు చెప్తూ ఉంటారు. మరో పక్కన రాథోడ్ అమర్ ఇద్దరు వచ్చి పిల్లలందరికీ బట్టలు ఇచ్చి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి వెళ్ళిపోబోతూ ఉంటారు. ఇక రాజుగారిని బాగా అడుగుతూ ఉంటుంది, ఎందుకు వచ్చారు ఇంతకీ అమర్ సార్ అని అయితే అడుగుతూ ఉంటే, సంక్రాంతి కదమ్మా, పిల్లలకి కొత్త బట్టలు తీసుకుని వచ్చారు అని అయితే చెప్తారు రాజుగారు. ఇక అమర్ వెళ్ళిపోతూ ఉంటే బాగి పరిగెట్టుకుని వెళ్ళి విండో దగ్గర నుంచుని అమర్ వచ్చేదాకా అక్కడే నుంచుని చూస్తుంటుంది. ఇక అమర్ అయితే అటుగా నడుచుకుంటూ వెళ్తాడు. కరెక్ట్ గా బాగి ఉన్న కిటికీ వైపు వచ్చేసరికి ఇక ఒక్కసారిగా బాగి ఉన్నట్టు అమర్ మనసుకి తెలిసి చుట్టూ వెతుకుతూ ఉంటాడు. ఇక వెంటనే బాగి పక్కకు వెళ్ళి దాక్కుంటుంది. ఏంటి సార్ వెళ్లకుండా ఇక్కడే ఆగారు అని రాథోడ్ అడుగుతూ ఉంటే, నన్ను ఎవరో చూస్తున్నట్టు, నా పక్కనే బాగి ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అని అమర్ అంటూ ఉంటాడు. మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.